మా చిన్నోడు లేవంగానే వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్సో మంచి ఇన్నోసెంట్ ఫేస్ చూసి అయితే మంచిగా మనకి హ్యాపీగా ఫీల్ అయితే వస్తుంది నాకు. అండ్ అలాగే ఈరోజు వ్యాక్సినేషన్ డే, అమ్మో పిల్లలతో పాటు తల్లిలకు కూడా చాలా భయం కదా. సెకండ్ డోసేజ్ అనమాట. అయితే లాస్ట్ టైం వేసినప్పుడు 3 ఇచ్చారు ఫస్ట్ డోసేజ్లో. అప్పుడైతే ఫీవర్ వచ్చింది నైట్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే రెటో వైరస్ అనమాట, ఆర్వీవి వైరస్. అలాగే 2 డోసేజ్ 2 ఇచ్చారు. అలాగే హెపటైటిస్ కూడా B ఇచ్చారనమాట. సో ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో అని చూసాము. మస్తు ఏడ్చాడనమాట ఇచ్చేటప్పుడు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డ్రాప్స్లో ఇస్తారు అనమాట. అయితే మా పాపకు కూడా ప్రైవేట్లోనే ఇప్పించామన్నమాట వ్యాక్సినేషన్స్ అన్నీ కూడాను. అప్పుడు గవర్నమెంట్లో అవైలబుల్ లేకుండే, కానీ ఇప్పుడు అన్ని గవర్నమెంట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా తెలియకుండే ఇన్ఫర్మేషన్ మీకోసమే, అన్ని గవర్నమెంట్లో ఇస్తున్నారనమాట. ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా ఇచ్చేయచ్చు. కానీ ఇవి కూడా వ్యాక్సిన్స్ డ్రాప్స్ వైజ్గా డ్రాప్స్ రూపంలో ఉంటే చాలా బాగుంది. ఇంటికి వచ్చాక చాలా ఫీవర్ అయితే వచ్చేసిందండి. మళ్ళీ వాడు నార్మల్గా ఇలా ఆడుకుంటే తప్ప మాకు మనసంతా కుదుట పడలేదన్నమాట. అప్పుడు హ్యాపీగా ఉన్నాము. వాడికి పాప అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనకి మంచిగా స్వెల్లింగ్ తగ్గడానికి కోసం అయితే ఐస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉండండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.